మన క్లాసెస్ లోనే మరి బొద్దింక యొక్క మెదడు నాడీ వ్యవస్థ యొక్క నిర్మాణాన్ని మనం చూసాం. మరి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం నాడీ వ్యవస్థలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3 భాగాలు ఉన్నాయి. కేంద్ర నాడీ వ్యవస్థ, పరిధీయ నాడీ వ్యవస్థ, సహానుభూత నాడీ వ్యవస్థ. అలాగే మెదడులో మనకి ఎన్ని లోబ్స్ వచ్చాయి? 3 లోబ్స్ వచ్చాయి. మరి వాటికి వస్తున్నటువంటివే జ్ఞానాంగాలు. మనకి జ్ఞానేంద్రియాలు అనేటువంటి పేరుతో చెప్తున్నాం. ఇక్కడ జ్ఞానాంగాలు అన్నాడు. బొద్దింకలో స్పర్శ శృంగాలు. మరి ఆ ముందు ఉండేటువంటి స్పర్శ శృంగాల గురించి ఓష్ఠం పై పదవి, జంబికా స్పర్శాంగాలు, అదర స్పర్శాంగాలు, సంయుక్త నేత్రాలు, వాటిలో భాగమైనటువంటి సరళ నేత్రాలు, సుషీరాలు అంటాం, మొదలైన జ్ఞానాంగాలు ఉంటాయి. కాబట్టి జ్ఞానాంగాలు ఏమిటి? స్పర్శ శృంగాలు, ఓష్ఠం, జంబికా స్పర్శాంగాలు, అదర స్పర్శాంగాలు, సంయుక్త నేత్రాలు, సరళ నేత్రాలు. మరి ఇవి ఎందుకు ఉపయోగపడతాయో చూద్దాం. ఈ జ్ఞానాంగాల్లో వివిధ రకాలైన గ్రాహకాలైన రసాయన గ్రాహకాలు, అలాగే యాంత్రిక గ్రాహకాలు, కాంతి గ్రాహకాలు, ఉష్ణగ్రాహకాలు ఉంటాయి. కాబట్టి ఉష్ణగ్రాహకాలని థర్మో రిసెప్టర్స్ అంటాం, కాంతి గ్రాహకాన్ని ఫోటో రిసెప్టర్స్ అంటాం. మరి ఉష్ణగ్రాహకాలు ఉంటే మన చర్మంతో పోల్చొచ్చు, కాంతి గ్రాహకాలు ఉంటే మన కంటితో పోల్చొచ్చు, యాంత్రిక గ్రాహకాలు మెకానికల్ అంటే ఆ పట్టుత్వం గురించి చూసుకునేటువంటి అయి ఉండొచ్చు. మరి ఇలా మనం చెప్పుకోవచ్చు. గుడ్. ఈ సరళ నేత్రాలు, సంయుక్త నేత్రంలోని నేత్రాంశాలు ఒమ్మటిడియా కాంతి గ్రాహకాలు. కాబట్టి నేత్రం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణాన్ని ఏమనొచ్చు? నేత్రాంశాలు అంటారు. అవభాసిని గ్రాహక ప్రమాణాలైన సెన్సిల్లాలు. అవభాసిని గ్రాహక ప్రమాణాలు ఏంటి మాస్టారు? ఇదిగోండి అవభాసిని తీసుకుంటే అవభాసినిలోనే ఉంటాయన్నమాట. కాబట్టి అవభాసిని గ్రాహక ప్రమాణాలు సెన్సిల్లాలు రసాయన గ్రాహకాలుగా చెప్తున్నారు. స్కోలోపీడియాలు ఆద్య అవభాసినితో ఏర్పడిన కార్డోటోనల్ అంగంలోని యాంత్రిక గ్రాహకాలు. అంటే ఏంటి మాస్టారు? చూడండి, ఇక్కడ మనకి ఇంకొక విషయం కూడా చెప్తున్నాడు. ఏమని? స్కోలోపీడియా ఆద్య అవభాసినితో అంటే దీని కింద వచ్చేవి అని అర్థం. ఇలా ఓకేనా? అటాచ్డ్ గా వచ్చేటువంటి స్కోలోపీడియాలు ఆద్య అవభాసినితో ఏర్పడిన కార్డోటోనల్ అంగంలోని యాంత్రిక గ్రాహకాలు. జాన్స్టన్ అవయవాలు, చాలా జాగ్రత్తగా విన్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? జాన్స్టన్ అవయవాలు, సబ్జెన్యువల్ అంగాలు, టింపానల్ అంగాలు కలిపి కార్డోటోనల్ అంగాలుగా పేర్కొంటారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, మన బొద్దింకలో కార్డోటోనల్ అంగాలు అని వీటిని పిలుస్తారు. జాన్స్టన్ అవయవాలని, సబ్జెన్యువల్ అంగాలని, టింపానల్ అంగాన్ని మూడింటిని కలిపి ఏమంటున్నాడు? కార్డోటోనల్ అంగం అంటున్నాడు. ఏం చూద్దాం. జాన్స్టన్ అంగాలు స్పర్శ శృంగాల వృంతాలతో ఏర్పడి వాటి కశాప కదలికలు గుర్తిస్తాయి. మరి జాన్స్టన్ యొక్క విధి అంటే ఏమని చెప్పచ్చు? కశాపాల కదలిక. బిట్టేమని అడగచ్చు? కశాపాల యొక్క కదలికలని, ఆ కశాపాల యొక్క కదలికలని నిర్ణయించేది ఎవరు? జాన్స్టన్ అవయవం. డైరెక్ట్ బిట్ అడుగుతాడు. సబ్జెన్యువల్ అంగాలు బొద్దింక కాలు టిబియాపై, బొద్దింకలో ఉండేటువంటివి తెలుసు కదా, ఫేమర్ టిబియా ఇవన్నీ ఉన్నాయి కదా, అవి టిబియాపై ఏర్పడే భూప్రకంపనలు గుర్తిస్తాయి. సబ్జెన్యువల్ భూప్రకంపనలు. ఈ భూప్రకంపనల ద్వారా శత్రువు యొక్క జాడని లేదా వేరే జీవి యొక్క జాడని మొత్తాన్ని కూడా చూస్తాయి. గుడ్. టింపానల్ అంగాలు వాయుపాంగాలపై ఉండి ధ్వనిగ్రాహకాలుగా పనిచేస్తాయి. టింపానల్ అంగాలు ధ్వనిగ్రాహకాలు. చూడరా ఏంటి? ధ్వని ప్రకంపనలు, ధ్వనిని చూస్తూ ఉంటాయి. కాబట్టి చెప్పండి, జాన్స్టన్ అవయవం యొక్క విధి కశాపాల కదలిక, సబ్జెన్యువల్ భూప్రకంపనలు, టింపానల్ అంగాలు ధ్వని. ఈ మూడింటిని కలిపి ఏమంటున్నాం? కార్డోటోనల్ అంగాలు. ఇవన్నీ కూడా ఏంటి? స్కోలోపీడియాలు. అంటే అవభాసినికి దాని కిందకి మధ్య కలిగినటువంటి విషయాలు. గుడ్. నెక్స్ట్ చూద్దాం. ఇదిగోండి నమూనా నేత్రాంశం శుక్లపట్లం. ఇదిగోండి ఆ శుక్లపట్టాన్ని ఉత్పత్తి చేసే శుక్లపట్ల ఉత్పాదక కణాలు ఇవిగో. ఈ మధ్యలో ఉన్నటువంటి శంకువు, ఇక్కడ ఉన్నటువంటి దాని లోపల ఉండేది స్ఫటిక శంకువు, పరితారక వర్ణక గొడుగు, నేత్రపట్ల వర్ణక తొడుగు, దండం యొక్క రెటిన్యులర్ కణం, నాడీ తంతువులు. ఇవి ఏంటి మాస్టర్ ఇది కన్నా ఇంత దరిద్రంగా ఉంది? కంగారు
దీన్ని ఈజీగా మనం తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. సంయుక్త నేత్రం కాంపౌండ్ ఐస్, బొద్దింక తలకు ఇరువైపులా పృష్ఠపార్శ్వ భాగాల్లో ఒక జత నల్లని మూత్రపిండాకారంలో ఉండే సంయుక్త నేత్రాలు ఉంటాయి. చూడాలి, బొద్దింక తలకి ఇటు పార్శ్వాల్లో అంటున్నాడు. బొద్దింక తల తీసుకున్నారు, ఆ తలలో అటువైపు ఇటువైపు ఉండేటువంటి వీటిని ఒక జత సంయుక్త నేత్రాలు అంటారు. కాబట్టి సంయుక్త నేత్రాల సంఖ్య అంటే ఎన్ని చెప్పచ్చు? ఒక జత. ఎలా ఉంటాయి? రంగు నల్లని, ఆకారం మూత్రపిండాకారం. ఒక్కొక్క సంయుక్త నేత్రం సుమారు 200 నేత్రాంశాలను ఒమ్మటీడియాలను కలిగి ఉంటుంది. కాబట్టి ఇందులో ఉండే నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణించం ఎవరు? నేత్రాంశం. ఎన్ని వేలు? 2000. ఒమ్మటీడియా ఎన్ని? 2000. ఇందులో 2000, ఇందులో 2000, మొత్తం కలిపి 4000. నానా దీని మీద గతంలో ఒకసారి బిట్ అడిగాడురా, ఏమని? ఒక బొద్దింక యొక్క నేత్రాంశాలు లేదా ఒమ్మటీడియాల్లో ఒక 10% తగ్గిపోయాయి, అందులో ఉండేవి ఎన్ని అంటాడు. 10% అంటే ఎంత? మరి 200 పోయినాయి. 200 పోయినాయి అంటే ఎన్ని? 3800 ఉన్నట్టు లెక్క. కాబట్టి అలా క్వశ్చన్స్ అడిగే అవకాశం కూడా ఉంది. బట్ సంయుక్త నేత్రం వెలుపల తలాన్ని విభజిస్తూ నేత్రాంశాల సంఖ్యకు సమానమైన షడ్భుజాకారపు ముఖతలాలు ఫేసెక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ షేప్ అన్నాడు కదా, ఇందులో మనకి ఏముంటాయంటున్నాడు? ఫేసెక్స్, షడ్భుజాకృతి. ఇలాంటివి మొత్తం 2000 ఉంటాయి. కాబట్టి ఫేసెక్స్ సంఖ్య కూడా ఎన్ని? 2000. మొత్తం కలిపితే ఎన్ని? 4. ప్రతి ముఖతలం ఫేసెక్స్ నేత్రాంశం యొక్క వెలుపల భాగానికి సంబంధించింది. బయట మనం చూస్తే చక్కగా ఇలా ఉంటుందన్నమాట. ఇదంతా కలిపి నేత్రం. ఓకేనండి, గుడ్. క్వశ్చన్ ఏమడగచ్చు? సంయుక్త నేత్రం యొక్క నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం నేత్రాంశం. నేత్రాంశం బయటికి ఎలా కనబడుతుంది? ఫేసెక్స్ లా కనబడుతుంది. సంఖ్య అంతా 2000. గుడ్. నేత్రాంశ నిర్మాణం అని అడుగుతున్నాడు. అసలు అక్కడ నేత్రాంశం ఎలా ఉంటుంది ఏంటి అనేటువంటి చూద్దాం. ఇందులో క్రింది భాగాలు ఉంటాయి: శుక్లపటలం, కార్నియా. అలాగే నేత్రాంశంలోని వెలుపలి భాగం ఒమ్మటీడియా యొక్క ఒక ఒమ్మటీడియా తీసుకుంటే దాని వెలుపలి భాగం. సంయుక్త నేత్ర షడ్భుజాకార ముఖతలాన్ని సూచిస్తుంది, ఫేసెక్స్ సూచిస్తుంది అన్నమాట. ఇలా మనకి కనబడితే ఫేసెక్స్, ఆ ఫేసెక్స్ లో పైకి కనిపించేది ఎవరు? కార్నియా. ఇది ద్వికుంభాకార పారదర్శక అవభాసిని భాగం. శుక్లపట్లం అనేటువంటిది ఏ భాగం? అవభాసిని భాగం. ఎలాంటి ఉంటుంది? ద్వికుంభాకార. ఎలా ఉంది? పారదర్శక. సేమ్ మనలో కూడా కార్నియా ఎలాగైతే కాంతి కిరణాలను పోలిస్తుందో ఇందులో కూడా అలానే పోలిస్తుంది. దీని ద్వారా కాంతి కిరణాలకు లోనికి ప్రసరిస్తాయి. ఇది బాహ్య చర్మంలోని ప్రత్యేకమైన కణాలతో స్రవించబడుతుంది. కార్నియాన్ని స్రవించే కణాలు ఏంటి? మరి వాటినే మనము బాహ్య చర్మంలోని కణాలు అంటాం. కిందే ఉంది చూడండి: శుక్లపటలోత్పాదక కణాలు, లెంటిక్యులర్ కణాలు, కార్నిగియన్ సెల్స్, లెంటిక్యులర్ సెల్స్ అంటాడు. ఇవి బాహ్య చర్మ కణాలు. కానీ ఇప్పుడు చెప్పండి, శుక్లపటలాలు ఉత్పత్తి చేసేవి శుక్లపటలోత్పాదక కణాలు, లెంటిక్యులర్ కణాలు, కార్నిగియన్ సెల్స్ అంటారు. మరి ఇప్పుడు ముందు మనం దీన్ని వేసుకుందాం. ఇది ద్వికుంభాకారమే కదా. ఇదిగో ఈ ద్వికుంభాకార భాగాన్ని మనం ఏమని పిలుచుకున్నాం? కార్నియా అనే పేరుతోటి పిలుచుకున్నాం. అర్థనా? వెరీ గుడ్. పారదర్శకంగా ఉంటుంది, కాంతిని లోకి పంపిస్తుంది. రెండోది శుక్లపటలోత్పాదక కణాలు, లెంటిక్యులర్ కణాలు, కార్నిగియన్. ఇవి రెండు పారదర్శకంగా ఉండి శుక్లపట్లాన్ని స్రవించే ప్రత్యేక బాహ్య చర్మ కణాలు. కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఏంటి? శుక్లపటలోత్పాదక కణాలు ఎన్ని? 2. ఎలా ఉంటాయి? పారదర్శకంగా. దేని స్రవిస్తాయి? శుక్లపట్లాన్ని. మరి డయాగ్రామ్ లో చూపించుకోవాలి కదా. మంచి కలర్ ఇద్దాం. ఇలా ఉండి 2 కణాలు, వీటినే శుక్లపటల ఉత్పాదిత కణాలు అంటున్నారు. కాబట్టి మనం అయ్యే రాసుకుంటే బెటర్. శుక్లపటల ఉత్పాదక కణాలు ఎన్ని? 2. దేని ఉత్పత్తి చేస్తున్నాయి? శుక్ర కణాన్ని ఉత్పత్తి చేస్తున్నాయి. కాబట్టి రాసేసుకోవచ్చు.
శుక్లపట పటల ఉత్పాదిత కణాలు శుక్లపట్లం కింద ఉన్నాయి. శుక్లపట్లం అంటే ఎవరు? కార్నియా. గుడ్. విట్రిల్లే లేదా శంకు కణాలు లేదా సెంపర్ కణాలు. విట్రిల్లే కణాలకు మరొక పేరు శంకు కణాలు, శంకు కణాలకు మరొక పేరు సెంపర్ కణాలు అంటారు. ఇవి 4 పారదర్శక కణాలు. శుక్ల కణ ఉత్పత్తి కణాలు ఎన్ని? 2. విట్రిల్లే లేదా శంకు కణాలు ఎన్ని? 4. పారదర్శక కణాలు ఇది పారదర్శకంగా శుక్ల పటలోత్పాదక కణాల కింద శంకు ఆకారంలో ఉండి వాటితో స్రవించబడిన పారదర్శక స్ఫటిక శంకు చుట్టూ అమరి ఉంటాయి. క్వశ్చన్ అడుగుతాడు, విట్రిల్లే లేదా శంకు కణాలు ఇన్ని? 4. ఓకే. ఎలాంటివి? పారదర్శక కణాలు. ఎక్కడున్నాయి? శుక్ల పటలోత్పాదక కణాల కింద ఉన్నాయి. ఆకారం శంకు ఆకారం. చూద్దామా? వీటి కింద ఉన్నాయంట, గ్రీన్ లో ఇస్తున్నాను. వీటినే మనం ఏం కణాలు ఉన్నాం? విట్రిల్లే కణాలు. ఎక్కువగా ఫస్ట్ పదమే తీసుకోండి. కాబట్టి క్వశ్చన్ ఏంటి? శుక్ల పట్ల ఉత్పత్తి కణాల కింద ఉన్న కణాలు విట్రిల్లే కణాలు ఎన్ని? 4. 2 చూపించేవి, అవతల 4, 2 ఉంటాయి. ఇవి మరి వీటి మధ్యలోనే ఉంటుందంటే శంకులు. ఓకేనా? ఇవి స్రవించబడిన పారదర్శక స్ఫటిక శంకు చుట్టూ అమరి ఉంటాయి. లోపల స్ఫటిక శంకు ఉంటుంది, చూద్దాం. నెక్స్ట్, స్ఫటిక శంకువు క్రిస్టలైన్ కోన్. ఇది పారదర్శకమైన శంఖాకార నిర్మాణం. ఇది పారదర్శకమైన శంఖాకార నిర్మాణం. ఇదిగోండి. మరి దీన్నే మనం ఏమని పిలుస్తున్నాం? స్ఫటిక శంకువు అనే పేరుతో పిలుస్తున్నాం. స్ఫటిక శంకువు. క్వశ్చన్ అడగచ్చు, స్ఫటిక శంకువుని కప్పి ఉంచుతూ ఉండే కణాలు ఎవరు? విట్రిల్లే కణాలు. విట్రిల్లే కణాల పైన కణాలు ఎవరు? శుక్ల పట్ల కణాలు. చూద్దాం. గుడ్. దీని చుట్టూ విట్రిల్లే కణాలు ఉంటాయి, చూసాం. ఈ కణాలే స్ఫటిక శంకువును స్రవిస్తాయి. కాబట్టి స్ఫటిక శంకువును స్రవించే కణాలు అంటే ఏం చెప్పచ్చు? విట్రిల్లే కణాలు. మోస్ట్ ఇంపార్టెంట్. విట్రిల్లే చుట్టూ కాంతిని గ్రహించే ముదురు రంగు వర్ణ కణాలు ఉంటాయి. మళ్ళీ ఇక్కడ చూడండి, ట్విస్ట్ ఇచ్చాడు. విట్రిల్లే కణాల చుట్టూ ముదురు రంగులో అంట. మనకు ముదురు రంగు ఏముంది? ఎరుపులకి వేస్తావా? వేసేద్దాం. ఇదిగో ఈ ముదురు రంగులో ఉండేటువంటి కణాలు ఉన్నాయి. ఇవే వర్ణ కణాలు. అటు ఇటుగా మళ్ళీ మెయిన్ డయాగ్రామ్ లో మనకి టాలీ అవ్వాలి. ముదురు రంగు వర్ణ కణాలు ఉంటాయి. శుక్లపటలం, స్ఫటిక శంకువు ఉన్న నేత్రాంశాల్లోని భాగాన్ని డయాప్ట్రికల్ లేదా కాంతి కేంద్రీకరణ ప్రాంతం. ఎందుకు కాంతి అక్కడ పడుతుంది కాదు, ఇంగ్లీష్ పదం గుర్తుపెట్టుకోండి. డయాప్ట్రికల్ 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 అంటారు. కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? డయాప్ట్రికల్ ఎక్కడుందో చూపించాలి. డయాప్ట్రికల్ అంటే ఏంటి? ఇదిగో ఈ ప్రాంతాన్నే డయాప్ట్రికల్ ప్రాంతం అంటున్నాడు. డయాప్ట్రికల్ అంటే ఏంటి మాస్టారు? దీన్నే డయాప్ట్రికల్ ప్రాంతం అనేటువంటి పేరుతో చెప్తున్నాను. కాంతి అనేటువంటిది లభించేది కాబట్టి దీన్ని ఏమంటాడు? కాంతి కేంద్రీకరణ ప్రాంతం. ఇక్కడ క్వశ్చన్ ఏమడగచ్చు? డయాప్ట్రికల్ ప్రాంతంలో ఏమేమి ఉంటాయి? స్ఫటిక శంకువు, మరి నేత్రాంశంలోని భాగం శుక్లపటలం. ఫస్ట్ మనకి ఏమొచ్చింది? కార్నియా. కార్నియా కింద కార్నియాను ఉత్పత్తి చేసే కణాలు, తర్వాత విట్రిల్లే కణాలు. మరి ఆ విట్రిల్లే కణాల మధ్యలో స్ఫటిక శంకువు. ఈ ప్రాంతాన్ని డయాప్ట్రికల్ ప్రాంతం అంటున్నారు. స్ఫటిక శంకువు కాంతిని నేత్రాంశం తరువాతి ప్రాంతం మీదకి కేంద్రీకరిస్తుంది, నెక్స్ట్ ప్రాంతానికి పంపిస్తుంది. మరి నెక్స్ట్ ప్రాంతంలో ఏముంది చూద్దాం. నేత్రపటల కణాలు, రెటిన్యులే. రెటిన్యులే మనలో కూడా చూడండి, ఫస్ట్ ఎవరు వస్తారు? కార్నియా. కార్నియా తర్వాత ఏమొస్తుంది? స్ఫటిక కటకం అనేటువంటిది వస్తుంది. మరి ఆ స్ఫటిక కటకం అనేటువంటిది నెమ్మదిగా దీని మీదకి వెళ్తుంది, రెటీనా మీదకి వెళ్తుంది. సేమ్ ఇక్కడ కూడా రెటీనా అనుకుంటా రెటిన్యులే కణాలు అన్నాడు. రెటిన్యులే నేత్రపటల కణాలు. ఇవి నేత్రాంశం ఒమటీడియా లోపలగా ఉండే
పొడవాటి 7 కణాలు మోస్ట్ ఇంపార్టెంట్. రెటిన్యులే కణాలు ఎన్ని? 7. కార్నియా ఉత్పత్తి కణాలు 2, విట్రులే కణాలు 4. ఇవన్నీ ఆధార త్వచం మీద ఉంటాయి. వీటికి బేస్ మెంబ్రేన్ ఒకటి ఉంటుందంట. ప్రతి కణానికి లోపలి తలలో సూక్ష్మ చూషకాలు ఉంటాయి. గుడ్. మరి 7 కణాలని కూడా మనం చూపించే ప్రయత్నం చేయాలి కదా, చేద్దాం. ఇది నేత్రపటల కణాలు ఆధార త్వచం. ఓకేనండి. ఎన్నున్నాయి? 7. నేత్ర పటల కణాలు ఎన్ని? 7. వీటి లోపడంతా ఏమున్నాయంటున్నాడు? సూక్ష్మ చూషకాలు. ఇదిగోండి, ఈ గ్రీన్ కలర్ లో ఇచ్చారు కదా, ఇవన్నీ కూడా ఏంటి? సూక్ష్మ చూషకాలు. ఇది ఆధార త్వచం. కాబట్టి క్వశ్చన్ అడుగుతాడు ఏమని? నేత్రపటల కణాలు దేని మీద ఉన్నాయి? నేత్రపటల కణాలు దేని మీద ఉన్నాయి? ఆధార త్వచం. గుడ్. ఇది విషయం. ఇప్పుడు నెక్స్ట్ ఏం అంటున్నాడో చూద్దాం. నేత్రపటల కణాలు సూక్ష్మ చూషాలన్నీ కలిపి రాబ్డోమియర్ ని ఏర్పరుస్తాయి. మొత్తం అక్కడ ఉండేటువంటి ఆ ప్రాంతం మొత్తాన్ని ఏమంటున్నాడు? రాబ్డోమియర్. కాబట్టి క్వశ్చన్ ఏమడుగుతాడు? నేత్రపటల కణాల్లోని సూక్ష్మ చూషకాలన్నీ కలిపి ఏర్పరిచేదాన్ని ఏమంటాడు? రాబ్డోమియర్. దీనిలో కాంతి గ్రాహక వర్ణం ఉంటుంది. కాంతి గ్రాహక వర్ణం ఏంటి మాస్టారు? అది చూద్దాం. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఎన్ని కలిపి ఏం ఏర్పరుస్తున్నాయి? రాబ్డోమియర్ ని ఏర్పరుస్తున్నాయి. ఇలా ఇలా ఇలా. దీన్నే మనం ఏమంటున్నాం? రాబ్డోమియర్. గుడ్. మరి నెక్స్ట్ ఏం ఇచ్చాడు చూద్దామా? నేత్రాంశం యొక్క రాబ్డోమియర్లు నిలువుగా కలిసిపోయి మధ్యలో పరావర్తన దండాన్ని రాబ్డోడోమ్ ని ఏర్పరుస్తాయి. రాబ్డోడోమ్ మనం ఇప్పుడు చెప్తున్నటువంటి రాబ్డోమియర్లు కదా, ఇవన్నీ కలిసిపోతాయి. ఒక గొట్టం మాదిరిగా ఏర్పడింది. దీన్నే రాబ్డోడోమ్ అనేటువంటి పేరుతో చెప్తున్నారు. రాబ్డోడోమ్. రాబ్డోమియర్లు కలిసి ఏం ఏర్పరిచాయి? రాబ్డోడోమ్ ని ఏర్పరిచాయి. గుడ్. నేత్రపటల కణాల నుంచి ఏర్పడిన ధ్యాననాడి తంతువులన్నీ కలిసి దృష్టినాడిగా ఏర్పడి మెదడులోని ప్రోటోసెరిబ్రంతో కలుస్తాయి. ఆల్రెడీ చెప్పాం, నేత్రాల నుంచి వచ్చేటువంటి నేత్రనాడులు మన మానవుల్లో అయితే దృక్నాడి అంటాం, ఇక డైరెక్ట్ గా నేత్రనాడి అన్నాడు. దేంతో కలుస్తుంది? ప్రోటోసెరిబ్రంతో కలుస్తుంది. ఏదేదేది చూడండి. ఇప్పుడు ఇవన్నీ కలిసి ఒక నాడి కింద వచ్చాయి. దీని పేరు ఏ నాడి? నేత్రనాడి. మరి నేత్రనాడి లేదా ఆప్టిక్ నర్వ్ దేంతో కలుస్తుంది? ప్రోటోసెరిబ్రం. ప్రోటోసెరిబ్రం అనేటువంటి దాంతో ఏర్పడుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి. గుడ్. ఈ కణాలు నేత్రాంశపు కాంతి గ్రాహ కణాలు, అంటే కాంతిని గ్రహించేటువంటివి అని అర్థం. కాబట్టి క్వశ్చన్ ఏమడుగుతున్నాడు? నేత్రాంశపు కణాల కింద వీటిని చెప్పొచ్చు మనం, రెటీనా కణాలని చెప్పొచ్చు. పరావర్తక దండం రాబ్డోడోమ్, రెటిన్యూల్ని కలిపి నేత్రపటల గ్రాహక ప్రాంతం అని పిలుస్తారు. దీన్నే రిసెప్టార్ రీజియన్ అనేటువంటి పేరుతో కూడా చెప్పుకోవచ్చు. చూడాలి, ఇక్కడ మళ్ళీ ఉంటాడు. పరావర్తక దండం రెటిన్యూల్ని కలిపి నేత్రపట్ల లేదా గ్రాహక ప్రాంతం అనేటువంటి పేరుతో చెప్తున్నాడు. రిసెప్టార్ రీజియన్. చూడు, పైన దీన్ని ఏమంటున్నాడు? డయాప్ట్రికల్ రీజన్ అన్నాడు. ఈ క్రింద ఉన్నటువంటి దీన్ని ఏమంటున్నాడు? రిసెప్టార్. రిసెప్టార్ ప్రాంతం అనేటువంటి దాంతో చెప్తున్నాడు. రిసెప్టార్ ప్రాంతం. కాబట్టి క్వశ్చన్ ఏమడగచ్చు? ఇక్కడ ఉన్న కార్నియాకంగా శుక్లపట్ల కణాలు, స్ఫటిక శంకు, డయాప్ట్రికల్ ప్రాంతం, కింద ఉండేటువంటి నేత్రపట్ల కణాలు, అలాగే రాబ్డోమియర్, రాబ్డోడోమ్, వీటన్నింటినీ కలిపి ఏమనొచ్చు? రిసెప్టార్ ప్రాంతం. కాంతిని గ్రహించి ఇక్కడికి ఇస్తుంది. స్వీకార ప్రాంతం అనేటువంటి పేరుతో చెప్పాడు అనమాట. గుడ్. చుట్టూ 7 ద్వితీయ వర్ణ కణాలు కూడా ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్. వర్ణక కణాలు ఉంటాయి వీటి చుట్టూ, గ్రాహక కణాల చుట్టూ. చూడండి, రిసెప్టార్ రీజియన్ లో కూడా ఉందంట. ఇగో సేమ్ పైన ఉన్న వర్ణ కణాలు లాగానే ఇక్కడ ద్వితీయ వర్ణ కణాలు అన్నాడు. ఇక్కడ కూడా దీన్ని నేను రెడ్ లోనే ఇచ్చాను.
కాబట్టి క్వశ్చన్ ఏమడు గుర్తున్నాడు, విట్రిల్లే కణాల చుట్టూ ఉండేటువంటి వీటిని ఏమంటున్నాడు, వర్ణక కణాలు. ఓకేనా. అలాగే కింద ఉండేటువంటి అంటే నేత్రపట్ల కణాల చుట్టూ ఉండే వాటిని ఏమంటున్నాడు, ద్వితీయ వర్ణక కణాలు అంటున్నాడు. ద్వితీయ వర్ణక కణాలు. చూసారా, బుద్ధిగా చూస్తే ఇంతే ఉంటుంది, దానిలో ఉండే కణాల సైజు ఇలా ఉంటుంది. మరి అందుకే కాస్త జాగ్రత్తగా చదవాలి అని చెప్పేది. గుడ్. ఇవి కాంతిని శోషణం చేస్తాయి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతాడు, ద్వితీయ వర్ణక కణాలు 7 ద్వితీయ వర్ణక కణాలు ఏం చేస్తాయి, కాంతిని శోషణ చేస్తాయి. నేత్రాంశాన్ని ఇతర నేత్రాంశాల నుంచి వేరు చేస్తాయి. ఒక నేత్రాంశాన్ని ఇంకొక నేత్రాంశంతో వేరు చేసేటువంటివి ఏంటి, 7 ద్వితీయ వర్ణక కణాలు. గుడ్. నేత్ర పట్ల వర్ణాచ్ఛేదకం రెటినల్ పిగ్మెంట్ షీట్ కింద ఏర్పరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ చూద్దాం. నేత్రాంశం పనిచేసే విధానం. దివాచర అంటే పగలు, నిశాచర రాత్రిపూట. కీటకాల్లో విట్రిల్లే లేదా శంకు కణాల కింద ఉండే రెటిన్యులే స్థానం భిన్నంగా ఉంటుంది. కానీ దివాచర నిశాచర కీటకాల్లో నేత్రం సంయుక్త నేత్రంలో ఉండేటువంటి తేడా ఏంటి, విట్రిల్లే లేదా శంకు కణాల కింద ఉండే రెటిన్యులే స్థానం. చూడు, దివాచరలో అయితే రెండింటికి మధ్యన గ్యాప్ తక్కువ, నిశాచరలో అయితే రెండింటికి గ్యాప్ ఎక్కువ. వేటికి, శంకు కణాలకి మరియు రెటిన్యులకి. అలాగే రెండు కణాల ప్రతిబింబాలు ఏర్పడే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఓకే. నేత్రాంశంలో 2 రకాల ప్రతిబింబాలు ఏర్పడతాయి, అపోజిషన్ ప్రతిబింబం, సూపర్ పొజిషన్ ప్రతిబింబం. ఓకేనండి. కాబట్టి ఇప్పుడు మనకి నేత్రాంశం 2 రకాల ప్రతిబింబాలు, 2 అపోజిషన్, సూపర్ పొజిషన్. నెక్స్ట్ అపోజిషన్ చూద్దాం. డైరెక్ట్ విట్. అపోజిషన్ ప్రతిబింబాలు దివాచర కీటకాల్లో ఏర్పడతాయి, డైరెక్ట్ అటాక్. మరి అపోజిషన్ ప్రతిబింబాలకు ఉదాహరణ ఈగలు. కీటకాల్లో నేత్రాంశంలో రెటిన్యులే కణాలు, విట్రిల్లే కణాలకు స్ఫటిక శంఖం దిగువనే ఉంటాయి. చూడాలి ఇక్కడ క్లియర్ కట్ గా ఒక్క నిమిషం చూసుకోండి. రెటిన్యులే కణాలు అంటే ఏంటి, నేత్రపట్ల కణాలు. విట్రిల్లే కణాలకి స్ఫటిక శంఖం దిగునే ఉంటాయి. చూసుకోండి. ముందేం చెప్పారు, కార్యాన్ని ఉత్పత్తి చేసే కణాలు, తర్వాత విట్రిల్లే కణాలు, తర్వాత శంకువు. దాని కింద ఏమొచ్చాయి, రెటిన్యులే కణాలు వచ్చాయి. రెటిన్యులే కణాలకి మరియు విట్రిల్లే కణాలకి మధ్య గ్యాప్ లేదనుకో, అది అపోజిషన్ ప్రతిబింబం ఏర్పడుతుంది. దీని చుట్టూ ద్వితీయ వర్ణక కణాలు ఉంటాయి, తెలుసు మనకి. ఇవి కాంతి కిరణాలు గ్రహించి పక్కనున్న నేత్రాంశాన్ని చేరకుండా చేస్తాయి. ఇది మొత్తం ఒక నేత్రాంశం కదా, ఇదిగో ఇంకొక నేత్రాంశం కదా. దీనికి వచ్చినది కాంతి దీనిదే, దీనిలోకి వెళ్ళనివ్వదు. ఈ కాంతిని పక్క దారిలోనికి వెళ్ళనివ్వకుండా చేసేది ద్వితీయ వర్ణక కణం. నేను ఇందాకే చెప్పాను, ఒక ఒమ్మటీడియాని ఇంకొక ఒమ్మటీడియాని వేరు చేస్తూ ఎవరున్నారు, ద్వితీయ వర్ణక కణాలు. కాబట్టి క్వశ్చన్ ఏమడగచ్చు, అపోజిషన్ ప్రతిబింబం ఏర్పడుతుంది కదా, అది ఒక ఒమ్మటీడియాలోనేనా, ఒక నేత్రాంశంలోనేనా, 2 నేత్రాంశాలు కాదు, ఒక నేత్రాంశంలోనే ఏర్పడుతుంది. గుడ్. ఒక నేత్రాంశం యొక్క శుక్లపట్లం నుంచి ప్రవేశించిన కాంతి కిరణాలు అదే నేత్రాంశం యొక్క పరావర్తక దండం మీద అభిసరణ చెందుతాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇది మొత్తం నేత్రాంశం అనుకోండి. ఇదిగోండి కాంతి ఇలా వెళ్తుంది, పక్కన ఉన్నటువంటి నేత్రాంశానికి సంబంధం లేదు. ఫలితంగా వస్తువులోని చిన్న భాగానికి చెందిన ప్రతిబింబం నేత్రాంశంలోని గ్రాహకం మీద కేంద్రీకృతం అవుతుంది. అంటే ప్రతి నేత్రాంశం వస్తువులోని కొంత భాగాన్ని మాత్రమే చూడగలుగుతుంది. దీని ఫలితంగా సంయుక్త నేత్రంలో ఏర్పడిన మొత్తం ప్రతిబింబం అనేక సూక్ష్మ ప్రతిబింబాలుగా మొజాయిక్ గా కనిపిస్తుంది. ఏంటి మాస్టర్ ఈ మొజాయిక్ అంటున్నారు, దీనిలో ఉన్న విషయం ఏంటి, ఇదిగో. మరి మనం ఇప్పుడు చెప్తున్నటువంటి సంయుక్త నేత్రం, ఇందులో అనేక రకాలైనటువంటి ఇవి ఉన్నాయి. ఏంటవి, నేత్రాంశాలు. ఒక్కొక్క దాంట్లో నా భాగం ఏర్పడుతుంది. నరేషన్ చూడాలి. ఇదిగో నరేష్ గడి ముక్కు ఒక చోట, కళ్ళు ఒక చోట, చెవులు ఒక చోట, అన్ని చిన్న చిన్న భాగాల కింద ఉంటాయి. అందుకే దీన్ని ఏమంటున్నాడు, ప్రతిబింబం మొజాయిక్ ప్రతిబింబం. కానీ అపోజిషన్ ప్రతిబింబంలో ఏ ప్రతిబింబం ఏర్పడుతుంది, మొజాయిక్ ప్రతిబింబం. ఎన్ని నేత్రాంశాల్లో, ఒక నేత్రాంశంలో ఏర్పడింది, ఇంకో నేత్రాంశానికి సంబంధం లేదు. గుడ్. ఈ విధంగా ఏర్పడిన ప్రతిబింబాన్ని అపోజిషన్ ప్రతిబింబం అంటారు. ఈ రకమైన దృష్టిని మొజాయిక్ దృష్టి. సింపుల్ గా చూసుకున్నారా, అపోజిషన్ ప్రతిబింబం అనేటువంటిది ఎవరిలో, దివాచర కీటకాలు. ఎగ్జాంపుల్ ఎవరు, ఈగలు. మరి అలాగే పైన ఉన్నటువంటి విట్రిల్లే కణాలకి
కింద ఉండేటువంటి రెటిన్యూలకి గ్యాప్ ఉంటుందా? గ్యాప్ ఉండదు. అలాగే ఇక్కడ ఏర్పడే ప్రతిబింబం మొజాయిక్ ప్రతిబింబం, మొజాయిక్ దృష్టి. నెక్స్ట్ చూద్దాం. సూపర్ పొజిషన్ ప్రతిబింబం రాత్రి కీటకాల్లో అంటే నిశాచర కీటకాల్లో ఏర్పడుతుంది. బొద్దింక లాంటి రాత్రించర కీటకాల్లో రెటిన్యులే కణాలకి స్ఫటిక శంకువుకి మధ్య దూరం ఎక్కువ ఉంటుంది. ఇందాక స్ఫటిక శంకువుకి రెటిన్యులే కణాలకి గ్యాప్ లేదు, ఇక్కడ గ్యాప్ ఏమైంది? ఎక్కువ ఉంది. అంతేకాకుండా నేత్రపటల ఆచ్ఛాదం కాంతి నిరోధకంగా ఉండదు. ఇందాక చెప్పాం కదా, ఎప్పుడైతే ఈ కణాలు ఉన్నాయో నేత్రపటల కణాలు, వీటి చుట్టూ ద్వితీయ వర్ణ కణాలు ఉన్నాయన్నారా? ఈ ద్వితీయ వర్ణ కణాలు ఇందులో ఉండవంట. కానీ ద్వితీయ వర్ణ కణాలు అంటే ఏంటి? అపోజిషన్ లేకపోతే సూపర్ పొజిషన్. అందువల్ల నేత్రాంశంలోని రెటిన్యులే కణాలు, పరావర్తక దండం, దాని శుక్లపట్లం నుంచి వచ్చిన కాంతి కిరణాలే కాకుండా పక్కనున్న నేత్రాంశం శుక్లపట్లం నుంచి వచ్చిన కాంతి కిరణాలను కూడా గ్రహిస్తాయి. ఇదిగో ఒక నేత్రాంశం, ఇదిగో ఇంకో నేత్రాంశం, ఇదిగో నేత్రాంశం. కాంతి వీటన్నిటికీ వెళ్తుంది. ఇందాక ఒకదాంట్లోకే వెళ్ళింది. ఫలితంగా ఒక్కొక్క నేత్రాంశంలో ఒక వస్తువుకు చెందిన వివిధ భాగాల ప్రతిబింబాలు ఒకదాని పక్కన మరొకటి ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన ప్రతిబింబాన్ని సూపర్ పొజిషన్ అంటారు. అనేక నేత్రాంశాల్లో ప్రతిబింబం ఏర్పడుతుంది. ఈ విధంగా ఏర్పడిన ప్రతిబింబాన్ని సూపర్ పొజిషన్ ప్రతిబింబం అంటారు. ఇది ఒక అస్పష్ట ప్రతిబింబం, బ్లర్డ్, కరెక్ట్ గా ఉండదు. మొజాయిక్ ప్రతిబింబంలో వ్యక్తి యొక్క భాగాలన్నింటినీ విడివిడిగా తీసుకుని ఒక మనిషిని ఏర్పాటు చేస్తుంది. ఇది అలా కాదు, ఒకటే ఒక మనిషిని ఏర్పరచుకుంది. ఇక్కడ క్లారిటీ ఎక్కువ, ఇక్కడ క్లారిటీ ఎక్కువ, ఇక్కడ క్లారిటీ తక్కువ. అందుకే సూపర్ పొజిషన్ ప్రతిబింబం అస్పష్టం. బొద్దింక యొక్క ప్రతిబింబం సూపర్ పొజిషన్ ఎన్ని నేత్రాంశాల్లో ఏర్పడుతుంది? అనేక నేత్రాంశాలు దీంట్లో ఇమిడి ఉంటాయి. స్పష్ట, అస్పష్ట. అస్పష్ట ద్వితీయ వర్ణ కణాలు ఉన్నాయా? లేవు. నెక్స్ట్ చూద్దాం. నేత్ర బిందువులు ఆసల్లైట్. ఒక్కొక్క స్పర్శ సంఘం పీఠ భాగంలో ఒక సుశీలం ఉంటుంది. ఇది నేత్ర బిందువు లేదా సర్వనేత్రాన్ని సూచిస్తుంది. ఇదిగో ఇది నేత్ర బిందువులు ప్రతిబింబాలు ఏర్పరచవు గాని కాంతి తీవ్రతలో మార్పులు గ్రహిస్తాయి. దీనివల్ల ప్రతిబింబం ఉండదు. వేడిగా ఉందా చల్లగా ఉందా అనేటువంటిది గ్రహిస్తుంది. పుస్తకం ఏమడుగుతున్నాడు? నేత్ర బిందువులు ప్రతిబింబాన్ని ఏర్పరుస్తాయా? ఏర్పరచవు. ఏం చేస్తాయి? కాంతి తీవ్రతలో మార్పులు గుర్తిస్తాయి. ఇతర గ్రాణ అవయవాలు గ్రాణ సెన్సిల్సాలు ఆల్ఫాక్టరీ సెన్సిల్లే అంటే ఒక రకమైన రసాయన గ్రాహకాలు వాసనలు గ్రహిస్తాయి. కానీ గ్రాణ సెన్సిల్లా యొక్క ప్రధానమైనది వాసన. ఎక్కడున్నాయి? జంబికా స్పర్శాంగం మీద గ్రాణ సెన్సిల్సాల్స్ ఉంటాయి. అదర్ స్పర్శాంగం మీద గ్రాణ సెన్సిల్లాలు ఉన్నాయి. స్పర్శ శృంగం మీద గ్రాణ సెన్సిల్లాలు ఉన్నాయి. జంబికా స్పర్శాంగం, అదర్ స్పర్శాంగం, స్పర్శ శృంగం దేన్ని చూడడానికి ఉపయోగపడతాయి? వాసన. స్వాదన సెన్సిల్లేలు గస్టేటరీ రుచి. ఒక రకమైన రసాయన గ్రాహకాలు గ్రాణ మరియు స్వాదన రసాయన రుచిని తెలుపుతాయి. పైపరవ మీద ఉండేవి ఓష్టం స్వాదన సెన్సిల్లాలు, జంబికా స్పర్శాంగం స్వాదన సెన్సిల్లాలు, అదర్ స్పర్శాంగం స్వాదన సెన్సిల్లాలు. ఇక్కడ సేమ్ చూడండి, మ్యాచ్ అవుతున్నాయా? స్పర్శ శృంగం ఒకటే లేదు. కాబట్టి ఇప్పుడు చెప్పు, పై పెదవి జంబికా స్పర్శాంగం, అదర్ స్పర్శాంగం ఏం చెప్తాయి? రుచిని. రుచిని తెలిపేవి స్వాదన సెన్సిల్లాలు. ఎలాంటివి? రసాయన గ్రాహకాలు. ఉష్ణగ్రాహక సెన్సిల్లాలు థర్మో రిసెప్టార్స్ ఉష్ణాన్ని గ్రహించేవి. ఇవి కాళ్లపై గల టార్సస్ యొక్క మొదటి 3 ఖండితాలపై మోస్ట్ ఇంపార్టెంట్. మొదటి 3 ఖండితాలపై ఉండేటువంటి సెన్సిల్లాలు ఉష్ణగ్రాహక సెన్సిల్లాలు. మోస్ట్ ఇంపార్టెంట్. కాళ్లపై ఉండే సెన్సిల్లాలు ఉష్ణగ్రాహక సెన్సిల్లాలు అంటాడు. దివాచర కీటకాల్లో అంటే పగలు ప్రతిబింబాలు ఒకదానిపై ఒకటి ఏర్పడటం వల్ల ఎలా నిరోధించబడుతుంది? అక్కడ మనకి ద్వితీయ వర్ణక కణాలు ఉంటాయి. ద్వితీయ వర్ణక కణాలు. ఆ ద్వితీయ వర్ణక కణాలు ఒకదాని మీద ఒకటి ఏర్పరచకుండా ఉంటాయి. అదే నిశాచరలో అయితే లేవు, అందుకే అన్ని కూడా కలిసిపోయి. ఇది మనకు సంబంధించినటువంటి జ్ఞాన అవయవాలు. మోస్ట్ ఇంపార్టెంట్ అలా ఇది. అమ్మా నరేష్ యాప్ అనేటువంటిది 1999 కి మీ అందరికీ అందుబాటులో ఉంది. మరి దానికి సంబంధించినటువంటి లింక్ ని ఈ వీడియో కింద మరి మీకు ఇచ్చాను. మీ తక్కువ టైంలో సులభంగా ప్రిపరేషన్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. లైన్ టు లైన్ మీకు కవర్ అవుతుంది కాబట్టి బుక్కులు పెట్టుకోవడమే, మళ్ళీ నోట్స్ రాయడం కాదు, బుక్ లో చూసి చదవడమే మనకు కావాల్సిన డిఎస్సి కదే. వన్స్ అగైన్ మీ అందరికీ ఆల్ ది బెస్ట్.
మే 1 నుంచి మరి టెస్ట్ సిరీస్ కూడా రాబోతుంది, దాన్ని కూడా వినియోగించుకుంటారనుకుంటూ మీ అమ్మా నరేష్.